मार्या मुनीन्द्रदेवाचितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै मकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै अकाराय नमः शिवाय पञ्चाक्षरमिदं पुण्यं यापदे शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदया ॐ वन्दे देव उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं అక్క కొంచెము अभिवृद्धि सिद्ध्यर्थम मम शीघ्रमेव संतान फल अवाप्ति सिद्ध्यर्थम अंदरू కూడా చెప్పండి मम श्री अनुग्रह प्रसाद सिद्धि द्वारा अखंड अतिरुद्र शांति महायाग महोत्सव कर्मणि नवम दिवसे प्रातः काले अन्योन्य ब्राह्मण मुखेन अमृत पाशुपत रुद्र कर्म करिष्ये परिसम अवाप्ति अर्थम कलश गणाधिपति पूजाक्यम कर्म करिष्ये మీ మనసులో ఉన్నటువంటి కోరికలంతా కూడా ఆ గణపతికి అదేవిధంగా మీ యొక్క ఇంటి దైవానికి చెప్పుకుంటూ ఈ యొక్క కోరిక నెరవేర్చుకోవడానికి ఈ యొక్క మహాయాగంలో హోమాలు అనేటువంటి నిర్వహిస్తున్నాను కాబట్టి మీ యొక్క అనుగ్రహం ద్వారా ఈ యొక్క హోమ కార్యక్రమాలన్నీ కూడా జరిగి మా మనస్సులో ఉన్నటువంటి కోరికలంతా నెరవేర్చు తండ్రి అని చెప్పేసి వారికి నమస్కారం చేసుకొని ఆడవారు అక్షతలు తీసుకొని మగవారి చేతిలో వేసేయండి. మగవారు అక్షతలు నీళ్లు రెండు కూడా ఒక పళ్ళెంలో
విస్తరాకులు కానీ తమలపాకు మీద కానీ విడిచిపెట్టండి. మీరు కలశం చెప్పుగా దేవుడికి పూజ చేయడానికి ఒక చెంబు పెట్టుకున్న కుంకుమతో అలంకారం చేయండి. కాస్త నీళ్ళ తడుపుకొని ఆ చెంబుకు గంధము కుంకుమతో అలంకారం చేయండి. ఆ తర్వాత చెంబులో ఉన్నటువంటి నీళ్ళలో కూడా కాస్త గంధము, పసుపు, కుంకుమ, 2 అక్షతలు, ఒక పుష్పం వేసి ఆ చెంబును ఇద్దరు దంపతులు కూడా చెయ్యితో మూసేసేయండి. ఆ చెంబును ఇద్దరు దంపతులు కూడా చెయ్యి పెట్టి మూసేయండి. ఓ కలశస్య ముఖే విష్ణు ఖండే రుద్రస్థితా బ్రహ్మా మధ్యే మాతృగణాస్మృతా చోదశాగల సర్వే సత్తత్వే బ్రహ్మసుందరా సర్వే గణగాం సమాశ్రితా పవిత్రే పరిశుచ్యతే వర్ధతే సర్వం విశ్వాభూతాన్యాప అమ్మ అందరూ కూడా పుష్పం ఆ యొక్క కలుషం చెప్పులో వేశారు కదా, ఆ పుష్పంతో నీళ్ళలో ఓం అని శ్రీ అని నీళ్ళలో గీస్తూ ఉండాలి. జయ గోదావరి సరస్వతి ఆజాంత శ్రీ మహాగణపతి దేవతా పూజార్థం దురితక్షయద్వార శ్రీ మంత్రంతో కలశం నీళ్ళెత్తుకుని మగవారు समर्पयामि केशाय महाविक्रम समर्पयामि देशाय महाभवेन समर्पयामि रुद्राय महाप्राणाय समर्पयामि कालाय महागन्धाधारयामि कलविकमाय महाक्षराय समर्पयामि बलविक्रमाय महाबिलवदनं समर्पयामि बलाय महाधूमाय समर्पयामि बलब्रह्मचाय महादेवकरसे Thank you.
పిల్లల సుఖ సౌఖ్యాల కోసం మీరు చేయాలి.